సో ఒక 3 నెంబర్స్ తీసుకున్నాను నేను. ఈ నెంబర్స్ లో ఏంటేంటిని 3520 ఫస్ట్ నెంబర్, 75,632 is the second number, 39,725 is the third. ఈ నెంబర్స్ మనకి ఇందులో ఏది బిగ్ నెంబర్ ఏది స్మాల్ నెంబర్ అని తెలియాలి అంటే బేసిక్ గా మనం 2 స్టెప్స్ లో కనుక్కుంటాం అనమాట. స్టెప్ 1 లో మనం ఏం చేయాలి, ఇందులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో మనం కనిపెట్టాల్సి ఉంటుంది. 4 digits. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి మనకి? 1 1, 2, 3, 4. 4 digits. 4 డిజిట్స్ ఉన్నాయి. ఇందులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5. 5 5 digits. డిజిట్స్. ఈ నంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1, 1, 2, 3, 4, 5. 5 digits. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నంబర్ ఆఫ్ డిజిట్స్ ఏది ఎక్కువ ఉంటుందో అది పెద్ద నెంబర్ అవుతుంది బై డిఫాల్ట్. ఇది స్టెప్ 1. సో మనకి ఏం తెలుసు, దీస్ 2 ఆర్ బిగ్గర్ దాన్ ఫస్ట్ నెంబర్. Yes. నెంబర్ 2 and 3 ఆర్ బిగ్గర్ Bigger దాన్ than first ఫస్ట్ నెంబర్. number. ఓకే, బట్ ఈ 2 and 3లు సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిలో ఏది పెద్దదో తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి అంటే Compare చేయాలి. కంపేర్ చేయాల్సి ఉంటుంది. ఈ కంపేర్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే హయ్యర్ డిజిట్ లోయర్ డిజిట్ మనం కంపేర్ చేయాల్సి ఉంటుంది. సో చేసేటప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ వీటిని ముందు వాటి ప్లేసెస్ వాల్యూస్ ని రాసుకోవాల్సి ఉంటుంది. ప్లేసెస్ వాల్యూస్ ఎలా రాస్తాము అంటే చూడు, ఫస్ట్ వన్స్, Ones. టెన్స్, Okay. హండ్రెడ్స్, Ones, tens, hundreds, thousands, థౌజండ్స్, 10,000s. 10,000s, Lakhs. lakhs. ఓకే, సో ఇప్పుడు ఈ నంబర్స్ లో రాసేటప్పుడు నేను ఫస్ట్ నెంబర్ రాస్తాను, సెకండ్ నెంబర్ రాస్తున్నాను. సెకండ్ నెంబర్ రాసినప్పుడు ఎలా రాస్తాను, 2ని వన్స్ ప్లేస్ లో, 3ని టెన్స్ ప్లేస్ లో, 6ని 100, 5ని 1000 ప్లేస్ లో, 7ని 10,000 ప్లేస్ లో రాశాను. అవునా? అలానే థర్డ్ నెంబర్ కూడా 39,725. సో మనం ఎప్పుడు కూడా ఏంటంటే దాన్ని ప్లేస్ వాల్యూస్ తో కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్లేస్ వాల్యూతో కంపేర్ చేసుకునేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ కి కంపేర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇటు నుంచి స్టార్ట్ చేయాలి, ఇటు నుంచి కాదు. ఓకేనా? ఫస్ట్ ఏ ప్లేస్ లో ఉంది నంబరు? థౌజండ్స్ ప్లేస్ లో ఉంది. సారీ, 10,000 ప్లేస్ లో ఉంది. 10,000 ప్లేస్ లో నెంబర్ ఎంత ఉంది? 7. 7. ఇక్కడ ఎంత ఉంది? 3. 3 ఉంది. 7 పెద్దదా 3 పెద్దదా? 7. 7 is greater than 3. 3. 7 is greater than 3. ఇంకా మిగతా నెంబర్ ఏం చెక్ చేయకుండానే డైరెక్ట్ గా చెప్పేసేయచ్చు. ఏమని? దిస్ This నెంబర్ number is ఈస్ గ్రేటర్ greater దాన్ than- దిస్ వన్. ఓకే, సో ఒక దగ్గర మనకి ఇటువైపు నుంచి కంపేర్ చేసేటప్పుడు ఏ ఒక్క నెంబర్ దగ్గరైనా మనకి ఈ లెస్ దాన్ గ్రేటర్ దాన్ వచ్చింది అంటే మనం వెంటనే ఆ నెంబర్ కంపేర్ చేసి చెప్పేసేయచ్చు. ఎలా అని? 75,632 is greater than 39,725. ఓకే, ఇలాగా సో మనకి ఆల్రెడీ 2 నెంబర్స్ తెలిసిపోయింది. ఈ 5 డిజిట్స్ ఉన్న నెంబర్. ఈ నెంబర్ ఎలాగో నెంబర్ ఆఫ్ డిజిట్స్ తక్కువ ఉంది కాబట్టి ఇది ఎలాగో లాస్ట్ లోనే వస్తుంది. సో ఈ నెంబర్స్ రెండు కంపేర్ చేసాం కదా, దిస్ ఇస్ గ్రేటర్ దాన్ 3,520. 520. So this is how we will compare the numbers. 3,521 is 2,000. Okay. So this is how we will compare the numbers. మా సెకండ్ స్టెప్ ఏంటది? Okay. Is this clear? Numbers మనం ఈ సెకండ్ స్టెప్ మనం చేసింది ఇక్కడ. ఈ ప్లేస్ వాల్యూ ఇది, సారీ ఇక్కడ స్టెప్ 1 నంబర్ ఆఫ్ డిజిట్స్. ఓకే, స్టెప్ 2 ఇదా? స్టెప్ 2 దాని కిందది. ఇది స్టెప్ 2. ఇదా? స్టెప్ 2 లో పొజిషన్ వాల్యూ రాసుకోవాలి, ప్లేస్ వాల్యూ రాసుకోవాల్సి ఉంటుంది. ఇదా? కరెక్ట్.
ఓకే. సో ఈ 2 స్టెప్స్ లోనే మనం చేయాలి. మనకి హ్మ్. ఇక్కడే వచ్చేసింది అనుకో ఆన్సర్, హ్మ్. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటే మనం స్టెప్ 2కి వెళ్ళక్కర్లేదు. హ్మ్. ఓకే. ఓకేనా? ఒకవేళ క్వెషన్‌లో ఇంతే ఇచ్చారనుకుందాం. హ్మ్. ఇప్పుడు స్టెప్ 1లో నంబర్ ఆఫ్ డిజిట్స్ ఏమవుతాయి? హ్మ్. ఇక్కడ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఏమవుతాయి? ఆహ్, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అక్కడ? 3 డిజిట్స్. 3 డిజిట్స్ ఉన్నాయి. సో మనం డైరెక్ట్‌గా ఆన్సర్ రాసేయొచ్చు. ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ నంబర్స్ ఉన్నాయి కదా! సో 3 డిజిట్స్ ఉన్నది లాస్ట్ ఉంటది. హ్మ్. సో ఇప్పుడు ఆన్సర్ ఎలా రాసేయొచ్చు మనం కంపారిజన్‌లో? 5 డిజిట్స్ ఉన్నది అన్నిటికంటే పెద్దది. దట్ మీన్స్ 75,632 హ్మ్. 7 గ్రేటర్ దాన్ నెక్స్ట్ ఏ నంబర్ వస్తది? 5 తర్వాత 5 డిజిట్స్ తర్వాత ఓకే. 5 డిజిట్స్ తర్వాత ఎంత నంబరు? 4 4 డిజిట్స్. డిజిట్స్. 4 డిజిట్స్ ఎంత? 3,521. 3,521. లాస్ట్ తక్కువ డిజిట్స్ దీనికే ఉంది కదా! హ్మ్. 725కి ఉంది కదా! 725. 25 సో ఇప్పుడు ఇది ఎప్పుడు అంటే ఈ నంబర్ మారినప్పుడు. ఇంతకుముందు ఈ నంబర్ వేరే. హ్మ్. ఈ నంబర్‌ని ఇప్పుడు చేంజ్ చేసి 303,972. హ్మ్. అదే అంతకుముందు. హ్మ్. అంతకుముందు హ్మ్. 39,725 ఆ! ఈ నంబర్ అంతకుముందుది. హ్మ్. బట్ నేను అదే క్వెషన్ ఒకవేళ ఇలా ఇస్తే, థర్డ్ నంబర్ ఇలా ఇస్తే హ్మ్. స్టెప్ 1లోనే మనం కంపారిజన్ రాసేయొచ్చు. స్టెప్ 2 కూడా వెళ్ళక్కర్లేదు అని చెప్పడం కోసం క్వెషన్ మార్చి చూపించాను అంతే మీకు. ఓకే.